అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్ ఇది. సరే, కేసులు ఉన్నాయని అతని మీద కేసులు ఉంటే ఉండొచ్చు, విచారణకు పిలుస్తారు, ఏదో భయపెడతారు, ఏదో 4 దెబ్బలు కొడతారు. ఇంతవరకు విన్నాం కానీ సినిమాలలో గోర్లు పీకినట్టు గోర్లు పీకి కళ్ళు పీకుతామని ఏవేవో చేశారంట రకరకాలుగా. ఇంత దుర్మార్గంగా చిన్నపరెడ్డి గారు అది నిజమా? దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా సార్? ఎవిడెన్స్ కూడా ఉంది సార్. కాకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కాదు ఎవిడెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ మీరు చెప్పేది? ఫోటోలు కాదు. అక్కడ కొట్టేటప్పుడు చూసినటువంటి వ్యక్తిని, వేరే కేసు మీద వచ్చినటువంటి వ్యక్తి ఇందాక ఒక లైవ్ పెట్టేసి ఆ కార్యక్రమం నడిపాడు. కళ్ళతో చూసిన అతను చందు అని నేను అడిగేది చెప్పడం వేరు, దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియో కానీ ఉందా నాకని చెప్పండి. జరిగినటువంటి కొడుకు పోయిన దాని మీద చిన్నపరెడ్డి గారు నేను అనేది, నేను చూశానండి, నేను పక్కనే ఉన్నానండి అంటే అదే తీసుకోదండి కోర్టు. అక్కడ లాయర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తారు. ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? ఫోటో ఎవిడెన్స్ కానీ వీడియో ఎవిడెన్స్ కానీ? అట్ట కాదు సార్. ఎక్కడైనా ఒక మర్డర్ జరిగినదంటే సాక్ష్యాలు కెమెరాలు పెట్టి తీయరు. నా కళ్ళతోటి నేను చూశాను అనేదే అతి పెద్ద ఐ విట్నెస్ సార్. అదేమి ఆషామాషి విట్నెస్ కాదు, అది అత్యంత విలువైనటువంటిది ఐ విట్నెస్. ఐ విట్నెస్ ని మీరేదో తక్కువ